చలి తీవ్రత పెరిగింది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలిపూలి పంజా విసురుతోంది. కొమరం భీం, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పరిమితమవుతున్నాయి. ఉదయం వేళ పొగమంచు కమ్మేస్తోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వాకింగ్ రావాలంటే ఇబ్బందిగా ఉందని వాకర్స్ అంటున్నారు. చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎట్లుంది అంటే చలి ఇంతకుముందు నేను 5 గంటలకు వచ్చేవాడిని. ఈరోజు 2-3 నుంచి చలి ఇంత చలి ఉంది అంటే 7 లేని మనం బయటికి వెళ్తలేము, అంత చలి ఉంది. అంటే గ్రౌండ్లో అందరు 5:30కి రెండేవారు, కానీ ఈరోజు 7 గంటలు ఏంది ఎవరు కూడా బయటికి వస్తలేరు. అంటే ఎంత మొత్తం ఉష్ణోగ్రత మొత్తం జీరో అయిపోయింది. కాబట్టి నా సూచన ఏంది అంటే ఆదిలాబాద్ ప్రజలకు స్వెటర్ లేనిది బయట వెళ్ళకండి. స్వెటర్ కానీ, మఫ్లర్ కానీ, మరి లేడీస్, జెంట్స్ అందరికీ స్వెటర్, మఫ్లర్ వేసుకొని బయటికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఎంత చలి ఉన్నా కూడా వాకింగ్ చేస్తూ ఆదిలాబాద్లో ఉదయాన్నే ఈ పార్క్ వరకు వాకింగ్ చేస్తూ స్వెటర్లు వేసుకొని ఎంత చలి ఉన్నా కూడా ఆరోగ్యం రీత్యా అందరూ కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మహిళలు కూడా వాకింగ్ అనేది తప్పనిసరి అయింది. కాబట్టి మన ఆరోగ్యం కోసము ఖచ్చితంగా ఉదయాన్నే లేచి వాకింగ్ చేస్తే బీపీలు కానీ, షుగర్లు కానీ కంట్రోల్ అవుతాయి. తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలపై చలిపూలి పంజా విసురుతోంది. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏ ప్రాంతంలో చలి తీవ్రత ఎక్కువ ఉంది? ఓవరాల్ గా తెలంగాణలో సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు? శివాని, అడవుల కిల్లా ఆదిలాబాద్ జిల్లా మరో కాశ్మీరాన్ని తలపిస్తుంది. గత 3 రోజులకు కూడా ఉమ్మడి జిల్లాలో కొమరం భీం, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో అయితే ఉదయం 10 కానిదే బయటికి రావాలంటే కూడా ఉమ్మడి జిల్లా ప్రజలైతే జంకు పరిస్థితులు అయితే ఉన్నాయి. రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు 4 నుంచి 5 డిగ్రీల మేర తగ్గుముఖం పట్టడంతో ఉదయం పూట తెల్లవారుజామున అయితే భారీగా పొగమంచు అయితే కురుస్తోంది. ఈ పొగమంచు కురవడంతో ఉదయం వేళ ప్రయాణం చేసే వాహనదారులకు కావచ్చు, ఇటు వాకర్స్ కావచ్చు, ఉదయం వేళ పనికి వెళ్లే వారికి అయితే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా ఇటు పొగమంచు కురియడంతో పాటు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భారీగా ఈదురుగాలు వేయడంతో కూడా బయటికి రావాలైతే ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఈ స్వెటర్స్, మంకీ క్యాప్స్ లేనిది కూడా బయటికి రాని సిచ్యువేషన్ అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే ఉంది. మరోవైపు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గిరి గ్రామాల్లోనైతే చలి తీవ్రతనైతే మరింత ఎక్కువ మొత్తంలోనే ఉందని చెప్పుకోవచ్చు. రాత్రి నుంచి ఉదయం 11 గంటల వరకు కూడా చలిమంటలు వేసుకుంటూ చలి నుంచి తమను తాము కాపాడుకుంటున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మన్యం గ్రామాల్లో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు పూర్తిగా సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతా ఉండడంతో అయితే కూరగాయలు సాగు చేస్తున్నటువంటి రైతులైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. పూర్తిగా పొగమంచు పడడంతో కూడా పంటలకు తెగులు వస్తున్నాయంటూ కూడా రైతులైతే ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇటు మంచిర్యాల, కొమరం భీం జిల్లాలో విస్తరించినటువంటి భూగర్భ గనులు కావచ్చు, ఇటు భూగనులు కావచ్చు, పూర్తిగా ఉదయం షిఫ్ట్ కు వచ్చేవారైతే క్రమక్రమంగా సింగరేణి కార్మికుల సంఖ్య తగ్గుతూ ఉండడంతో అయితే ఇటు సింగరేణి కూడా కొంత ఉత్పత్తి పైన అయితే వేటుపడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పూర్తిగా ఉదయం వేళ షిఫ్ట్ కు వచ్చే వారి సంఖ్య తగ్గుతూ ఉండడంతో అయితే కూడా ఈ సింగరేణికి కూడా నష్టం వాటిల్లే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇటు వాతావరణ శాఖ కూడా ఒకటే హెచ్చరికలు అయితే జారీ చేస్తోంది. పూర్తిగా రానున్న రోజుల్లో కూడా సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అత్యవసరం అయితే తప్ప ఉదయం వేళ బయటికి రావాలి, లేదనుకుంటే బయటికి రావద్దంటూ కూడా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది. మరోవైపు వైద్యులైతే ఒకటే సూచనలు చేస్తున్నారు. చిన్నారులు కానీ, వృద్ధులు, శ్వాస సంబంధిత వ్యాధిగ్రస్తులు అయితే భారీగా చలి తీవ్రత ఉన్న నేపథ్యంలో బయటికి రాకుండా ఉండాలని చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తమని తాము ఈ చలిబారి నుండి కాపాడుకోవడానికి రగ్గులు, మఫ్లర్స్ తో పాటు ఈ స్వెటర్స్, మంకీ క్యాప్స్ యూజ్ చేయాలంటూ కూడా డాక్టర్స్ కూడా సూచనలు అయితే చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.